Hello viewers, I am Dr. Monica, fertility consultant. So IVF అనగానే గుర్తొచ్చేది హార్మోన్స్. So all the hormones that are releasing from the brain, ovaries, everything plays a role in IVF. So అటువంటి హార్మోన్స్లో ఒకటి వచ్చేసి ప్రొలాక్టిన్. సో మీరు ఐవీఎఫ్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళగానే చెక్ చేసే హార్మోన్స్లో ఈ ప్రొలాక్టిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రొలాక్టిన్ ఎందుకు ఇంపార్టెంట్? సో ప్రొలాక్టిన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్. సో ఈ ప్రొలాక్టిన్ నార్మల్ లెవెల్స్లో ఉన్నప్పుడే మన బాడీ ఫంక్షనింగ్, రిప్రొడక్టివ్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం హైపర్ ప్రొలాక్టినిమియా అంటాం. సో దాని కట్ ఆఫ్ రేంజ్ ఏంటి? సో ప్రొలాక్టిన్ లెవెల్స్ వచ్చేసి 25 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ దాకా ఉండాలి. ఎనీథింగ్ మోర్ దెన్ 25 ఇస్ కన్సిడర్డ్ యాజ్ హైపర్ ప్రొలాక్టినిమియా. సో ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఫస్ట్ థింగ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే పీరియడ్ సరిగ్గా రాకపోవడం ఉండొచ్చు. అలాగే oocyte క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఓవ్యులేషన్, అంటే ఎగ్ రిలీజ్ అయ్యేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. పైగా రిలీజ్ అయిన ఎగ్కి మంచి మెచ్యూరిటీ లేకపోవచ్చు. సో వీటన్నిటి వల్ల మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వచ్చు. అలాగే ఒకసారి ఎంబ్రియో అనేది ఫామ్ అయిన తర్వాత యూట్రస్ లోపల అద్దుకోవడానికి కూడా ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వీటన్నిటిని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రొలాక్టిన్ అనేది ఎప్పుడు నార్మల్ లెవెల్స్లో ఉండాలి. సో ఎంత లెవెల్ ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో మీకు తెలిసినట్టుగా ఏది ఎక్కువగా ఉన్నా హార్మోన్, ఏది తక్కువగా ఉన్నా మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. సో ప్రొలాక్టిన్ లెవెల్స్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. సో ఫస్ట్ సపోజ్ 25 కంటే కొంచెం ఎక్కువగా, లైక్ అరౌండ్ 30, 40 లేదా 50 దాకా ఉన్నప్పుడు మనం క్యాబర్గోలిన్ అంటే డోపమైన్ అగోనిస్ట్. సో దీన్ని మనం డైలీ తీసుకోవటమా లేకపోతే వీక్లీ ట్వైస్ తీసుకోవటమా అనే దాన్ని బట్టి మనకు ఒక 2-3 మంత్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి చెక్ చేసి చూసుకోవచ్చు. సో ఒకవేళ ప్రొలాక్టిన్ లెవెల్స్ మరీ హైగా ఉన్నాయి, లైక్ మోర్ దాన్ 100 అలా ఉన్నప్పుడు ఎంఆర్ఐ అనేది సజెస్ట్ చేస్తాం. సో బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ లైక్ మైక్రోఅడినోమాస్ అట్లా ఏమైనా ఉన్నాయా అని చూడటానికి ఎంఆర్ఐ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ట్యూమర్స్ మనకి ఏదైనా ఉన్నప్పుడు దెన్ ద ట్రీట్మెంట్ విల్ డిఫర్. సో దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాతే మనం ఫర్దర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. సో హ్యావింగ్ నార్మల్ హార్మోన్ లెవెల్, ఎటువంటి హార్మోన్ అయినా నార్మల్ లెవెల్స్లో ఉండడం ఇంపార్టెంట్. అలాగే ప్రొలాక్టిన్ కూడా నార్మల్ లెవెల్లో ఉండటం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.